హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అక్క రైడర్ ఇండియా బ్లాగ్స్. నేను ఒక బైక్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అది ఏంటంటే బైక్ డీకోడ్ సిరీస్. ఈ సిరీస్ లో మనము అసలు మోటార్ సైకిల్ A to Z బైక్ ని డీకోడ్ చేద్దాము. అంటే మనం ఇన్ డీటెయిల్ గా A to Z నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఇంజన్ టు బ్రేక్స్ అండ్ క్లచ్ టు ABS. అసలు ఇవన్నీ ఎలా పనిచేస్తాయి, వాటి ఇంపార్టెంట్ ఏంటి అన్నది ఈ సిరీస్ లో నేను ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు బైక్ ఒక ప్రొడక్షన్ అవడానికి అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నట్స్ గానించి బోర్డ్స్ గానించి మన హెడ్ లైట్స్, ఈవెన్ ఇంజిన్ అండ్ ట్యాంక్, చేసిస్ అండ్ టైర్స్, అలో వీల్స్, ఇవన్నీ అసలు ఎంత ఇంపార్టెంట్, దాని వర్క్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ వాచ్ ఇట్. గైస్, ఈ వీడియోలో నేను మోటార్ సైకిల్ అనాటమీ గురించి బేసిక్ ఇంట్రడక్షన్ చెప్తాను. అందులో ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకునేది ఫ్రేమ్. ఫ్రేమ్ అంటే ఏమీ లేదు, ఫ్రేమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ చాసిస్. ఎవ్రీ బైక్ కి చాసిస్ లేకుండా మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చర్ అయితే చేయలేరు. బైక్ చాసిస్ కి మన ఇంజన్, మన టైర్స్, సస్పెన్షన్, ఇవన్నీ కూడా అటాచ్ అయ్యి ఉంటాయి. మన హ్యూమన్ బాడీలో ఒక స్కెల్టన్ సిస్టమ్ ఎలా ఉంటుందో అలాగే ఒక మోటార్ సైకిల్ అనాటమీలో మనకి చాసిస్ అన్నది ఒక ఫ్రేమ్, ఒక స్కెల్టన్ సిస్టమ్ లాగా ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి చాసిస్ ఉన్నాయి. డ్యూక్ 250లో యూజ్ చేసింది ఏంటంటే ట్రైలిస్ చాసిస్ అయితే యూజ్ చేశారు. ట్రైలిస్ అండ్ ఆల్సో మనకి పారామీటర్, క్రెడెల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్ సైకిల్స్ కి యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా నేను గోయింగ్ ఫార్వర్డ్స్ మన సిరీస్ లో ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇంజిన్. మనకందరికి తెలిసిందే బైక్ లో, మోటార్ సైకిల్ లో మనకి ఇంజిన్ లేకపోతే బైక్ అన్నది రన్ అవ్వడం కష్టం అన్నది. వితౌట్ ఇంజన్ ఏ మోటార్ సైకిల్ కూడా మ్యానుఫ్యాక్చర్ అవ్వదు. సింపుల్ గా చెప్పాలనంటే ఇంజన్ అన్నది మనకి ఇట్ కన్వర్ట్స్ ఫ్యూల్ ఇంటూ పవర్. అది వీల్స్ కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి క్లచ్ అండ్ గేర్ బాక్స్ యూజ్ చేస్తుంది. స్మాల్ ఇంజిన్ కమ్యూటర్ బైక్స్ కి అండ్ బిగ్ ఇంజిన్ సూపర్ బైక్స్ కి డిఫరెన్స్ ఏంటి అన్నది నేను గోయింగ్ ఫార్వర్డ్ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సస్పెన్షన్ అంటే ఏం లేదు, ఒక కంఫర్ట్ సిస్టమ్ మాట. మనకి ఏమైనా బంప్స్ గానీ, ట్యాప్ హోల్స్ గానీ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఆ సస్పెన్షన్ వల్ల ఒక కంఫర్ట్నెస్ అన్నది వస్తుంది. సడన్ జర్క్ లాంటిది లోవర్ బ్యాక్ గానీ ఏమి ఇష్యూస్ రాకుండా ఒక స్టేబుల్ అండ్ స్మూత్ గా రైడ్ అవ్వడానికి సస్పెన్షన్ సిస్టమ్ అన్నది వర్క్ అవుతుంది. సస్పెన్షన్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. మోనో షాక్ ఉంది, ట్విన్ షాక్ ఉంది, అండ్ ఆల్సో టెలిస్కోపిక్ ఫోక్స్ అన్నవి ఉన్నాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సస్పెన్షన్స్ అన్నవి ఉన్నాయి మాట. నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకునేది బ్రేక్స్. ఒక సేఫ్టీ ఫ్యూచర్. ఎనీ మోటార్ సైకిల్ కి మనకి ఎంత పవర్ ఉన్నా సరే కూడా ఒక బ్రేకింగ్ సిస్టమ్ అన్నది లేకపోతే దాన్ని కంట్రోల్ చేయడం అన్నది అవ్వదు. అందుకనే ఈ బ్రేక్స్ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్స్ ఉన్నాయి. డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో మనకి ABS ఉంది, CBS ఉంది, అండ్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్స్ ఉంటాయి అన్నమాట బేస్డ్ ఆన్ మోటార్ సైకిల్. డిస్క్ బ్రేక్స్, డ్రమ్ బ్రేక్స్, ABS, CBS, ఇవన్నీ బ్రేకింగ్ సిస్టమ్స్ ఏంటంటే మనం రైడ్ చేస్తున్నప్పుడు మోటార్ సైకిల్ ఒక కంట్రోల్ అన్నది చేయగలము. ఫ్యూల్ ట్యాంక్, బ్యాటరీ, స్పార్క్ ప్లగ్, వైరింగ్ ఇవన్నీ కలిసి బైక్కి లైఫ్ ఇస్తాయి. మోడర్న్ బైక్స్లో మనం అందరం చూడొచ్చు ECU అండ్ సెన్సార్ వల్ల మనము అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ ట్రాక్షన్ కంట్రోల్ కానీ అండ్ రైడింగ్ మోడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. వీల్స్ అండ్ టైర్స్ బేసికల్ గా మనం మోటార్ సైకిల్ రైడ్ చేస్తున్నప్పుడు రోడ్ గ్రిప్ అండ్ స్టెబిలిటీ, సేఫ్టీ ఇవ్వడానికి మోర్ రెస్పాన్సిబుల్. అండ్ టైర్ సైజ్, ప్రెషర్ అండ్ టైర్ థ్రెడ్ ప్యాటర్న్ కూడా డైరెక్ట్లీ మనకి ఒక మోటార్ సైకిల్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అందుకనే మనకి ఏంటంటే బైక్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ మోటార్ సైకిల్ సైజెస్ ఆఫ్ ద టైర్ ప్యాటర్న్ అండ్ టైర్ ప్రెషర్ గానీ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. కంట్రోల్స్ అండ్ ఎర్గనామిక్స్, ఇవి బేసికల్ గా ఏంటంటే హ్యాండిల్ బార్స్, సీట్స్, పుట్ పెగ్స్, వైరింగ్, ఇవన్నీ ఎందుకు డిజైన్ చేస్తారంటే
రైడర్ కి కంఫర్ట్ అండ్ కంట్రోల్ గా ఉండాలని చెప్పేసి డిజైన్ చేస్తారు. దట్స్ ఇట్ గైస్. సో రైడర్స్, ఇది ఒక కంప్లీట్ ఓవర్ వ్యూ ఆఫ్ మోటార్ సైకిల్ ఎనాటమీ. ఇందులో నేను డీటెయిల్ గా ఏదైతే మనకి స్కెల్టన్ సిస్టమ్ బైక్ లో ఎలా ఉంటుంది అండ్ హార్ట్ ఇంజిన్ గురించి ఇంకా సేఫ్టీ సిస్టమ్ గురించి ఇవన్నీ డీటెయిల్ గా ఇంట్రడక్షన్ చెప్పాను కదా. నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్ లో నేను వీటి అన్నిటి గురించి ఇన్ డీటెయిల్ డెప్త్ గా ప్రతి విషయాన్ని నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్ గా చేయండి. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆఫ్ బైక్ డీకోడ్ సిరీస్.